ప్రతి కథ ఒక పుట్టుకతో మొదలవుతుంది. కానీ ఈ కథ ఒకడి చావుతో మొదలవుతుంది. కాల్చింది ఎవడన్నా చెప్పన్నా? తెలీదురా. ఛా, అసలు చనిపోయిందెవరు, కాల్చిందెవరు, ఇవన్నీ తెలియాలంటే మీకొకరి గురించి తెలియాలి. ఇక మొదలెడదామా? ఇతడి పేరు అలీబాయ్. బాంబేలో పెద్ద డాన్. చాలా మందిని కలిసి చంపాడు. ఇతని డ్రగ్ లార్డ్ అని పిలుస్తుంటారు. ఇతర దేశాల నుంచి వచ్చిన డ్రగ్ని ఇతను తీస్తూ కంట్రీస్ నుంచి కంట్రీస్ వరకు సప్లై చేస్తుంటాడు. అన్ని ట్రాన్స్పోర్ట్లోనూ ఇతనికి యాక్సెస్ ఉంది. చాలా కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. హార్బర్, ట్రైన్, ఏరో అన్ని దాంట్లోనూ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇతడు డ్రగ్ తీసుకొని చిన్న చిన్న సప్లై చైన్ ద్వారా సప్లై చేస్తూ ఉంటాడు. మొత్తం టౌన్కి, సిటీకి పాకించాడు. చాలా డబ్బులు సంపాదించాడు. రెండో వాడు అలీబాయ్ రైట్ హ్యాండ్ విక్రమ్ యాదవ్. ఇతను నైట్ టైమ్స్లో డ్రగ్స్ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఫోన్లోనే సగం పనులు చేసేస్తుంటాడు. డబ్బుని సేఫ్గా దాచిపెడుతూ ఉంటాడు. కోకైన్స్ని క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్ చేసి పంపిస్తూ ఉంటాడు. ప్రతి ఏరియాలోనూ అలీబాయ్ మనుషులు డ్రగ్స్ని ఆగకుండా సప్లై చేస్తూ ఉంటారు. ఎవరైనా అడ్డొస్తే వేసేస్తూ ఉంటారు. ఏ కొత్త డీలర్స్ వచ్చినా సరే విక్రమ్ యాదవ్ని కలిసిన తర్వాతే అలీబాయ్ని కలుస్తూ ఉంటారు. C17 H21 NO4. ఓకే. అలీబాయ్ చెప్పే ప్రతి పనిని విక్రమ్ యాదవ్ కరెక్ట్గా చేసేవాడు. హైదరాబాద్ పోలీసులు అలీబాయ్ మనుషుల్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ ని పట్టుకున్నారు. 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి దగ్గరున్న బ్యాగ్లను తనిఖీ చేసి చూస్తే ఇంత పెద్ద ఎత్తున గంజాయి బయటపడింది. దీంతో ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి ఈ గంజాయి తెచ్చినట్లుగా భావిస్తున్నారు. ఏసీపీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా ఇద్దరి మనుషులు బయటికి రావాలి. విక్రమ్, ఈ డబ్బు తీసుకెళ్ళి ఆ ఏసీపీ అనికి ఇచ్చేసి. ఒక్క నిమిషం, ఈ బిస్కెట్స్ కూడా తీసుకెళ్ళి ఇచ్చేసి. సరే అన్న. అలీబాయ్ మనుషుల్లో మూడో వాడు మల్లేష్. కొత్త కొత్త డీలర్స్ని వెతికి మరీ విక్రమ్ దగ్గరికి తీసుకొస్తుంటాడు. స్టేట్ టు స్టేట్ డ్రగ్ ట్రాన్స్పోర్ట్ని చేస్తుంటాడు. ఇక నాలుగో వాడు రావత్. ఇతను వెపన్స్ అండ్ డ్రగ్ ట్రాన్స్పోర్ట్ని చేస్తుంటాడు. మల్లేష్, రావత్ హైదరాబాద్ డ్రగ్ రేస్ నుంచి బయటపడ్డారు. ఎవరిని లెక్క చేయి.
డ్రగ్ మాఫియాలో ఆలీబాయ్ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ముగ్గురిని ఒక సైన్యంలా మార్చి డ్రగ్ లార్డ్గా ఎదిగాడు ఆలీబాయ్. ఎవ్వరూ వీళ్ళని ఆపలేకపోయారు. ఇతడికి తెలిసింది ఒకటే, డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. డ్రగ్ ప్యాకెట్ అన్నింటినీ చెక్ చేసేవాడు. డ్రగ్ మార్కెట్ పెరిగింది. డ్రగ్ ప్యాకెట్స్లను ఎవ్వరికీ తెలియకుండా సేఫ్గా పంపించేవాడు ఆలీబాయ్. C17H21N04 ఆలీబాయ్ బిజినెస్ కోడ్. గూగుల్ సెర్చ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. క్వాలిటీ చెకింగ్ అయిందారా? సరే, జాగ్రత్తగా ఉండు, ఎక్కడ పొరపాటు జరగదు. అన్నా అయిందారా? అయిందన్నా. సరే, నువ్వు వెళ్ళు. ఆలీబాయ్ బిజినెస్ బాగా వెళ్తుంది. కానీ ఒకరోజు ఇక్కడ కారాపు. ఆలీబాయ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో, ఎవరు? హలో, కోడ్ రెడ్. రే బండితి, ఈ ఫోన్ నెంబర్ ఎవరితో కనుక్కోండి. అన్నా, ఈ నంబర్ పోలీసు చూడదంటన్నా. జాగ్రత్తగా ఉండండి, కొన్ని రోజులు పనులు ఆపేయండి. అదే అతడి చివరి రోజని ఆలీబాయ్కి తెలియదు. కాల్చింది ఎవడన్నా చెప్పన్నా? తెలీదురా. ఛా, కోడ్ రెడ్. కోడ్ రెడ్. కోడ్ రెడ్. ఇందాక ఆలీబాయ్కి ఫోన్ చేసింది ఎవరో కాదు, విక్రమ్ యాదవ్, అండర్ కవర్ ఆఫీసర్. ఏజెంట్ విక్రమ్. అండర్ కవర్ ఆఫీసర్ అయిన ఏజెంట్ విక్రమ్ ఆలీబాయ్ గ్యాంగ్లో దూరాడు. ఆలీబాయ్కి రైట్ హ్యాండ్గా ఉన్నాడు. మొత్తం డ్రగ్ డీటెయిల్స్ని తెలుసుకున్నాడు. డ్రగ్స్ని కన్ఫర్మ్ చేశాడు. Confirmed erythroxylin. Cocaine supplied by Alibai. డ్రగ్ మార్కెట్కి మొత్తం హెడ్ ఆలీబాయ్ అని తెలుసుకున్నాడు విక్రమ్. చంపాలని డిసైడ్ అయ్యాడు. ఆలీబాయ్ని చంపడానికి ప్లాన్ వేశాడు. గన్ మ్యాన్ని పిలిపించాడు. మిస్ అవ్వకూడదు. ఓకే బాయ్. గన్ అండ్ క్యాష్ ఇచ్చి డీల్ ఓకే చేసుకున్నాడు ఏజెంట్ విక్రమ్. గన్ మ్యాన్ ఆలీబాయ్ని చంపడానికి బయలుదేరాడు. అలా ఆలీబాయ్ని చంపేశాడు. ఏది మిగలకూడదు. ఆ ఒక్క ప్యాకెట్నే కాదు,
ఆలీబాయ్ గోడౌన్స్, ఫ్యాక్టరీస్ అన్నిటినీ విక్రమ్ కనిపెట్టాడు. అన్నిటినీ ఒకేసారి పేల్చేశాడు. ఆలీబాయ్కి సంబంధించిన అన్ని ఫ్యాక్టరీస్లని పేల్చేశాడు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు దాటికి 8 మంది మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పైకప్పు కూలిందన్న అధికారులు మిషన్ని కంప్లీట్ చేశాడు. ఫినిష్డ్. కథ ముగిసింది. డ్రగ్ ఫ్రీ సొసైటీని చేశాడు. డ్రగ్ బస్టర్. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే ఆలీబాయ్కి ఒక అన్నున్నాడు. పేరు ఇక్బాల్. ఆ తమ్ముడిని చంపినోడిని వదలను.